అటు సైడ్ డివైడర్ ఉంటుందా వారంపడి, ఆ డివైడర్ వారంపడి ఒక కోవిడ్ ఆవిడ నడుచుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తాను అనమాట. తటిక్కిన కింది దిగినామా, ఆమె ఇట్లా తటిక్కిన కిందికి దిగడంతో ఈడ నా బండి మూట ఆమె కొట్టేసింది. ఆమె ఇక్కడ లెగ్ కొట్టేసింది అనమాట. లెగ్ కొట్టేసింది. లెగ్ కొడతానే ఆమె అట్టనే కింద కూర్చుంది. కింద కూర్చొని కోవిడ్ ఆవిడ ఏడుస్తుంది అనమాట. భయంకరంగా ఏడుస్తుంది. నిజంగా అదే మన ఇండియా అయితే కనుక స్టేషన్కి జైలుకి వెళ్ళి కూర్చోవచ్చు. ఈడైతే కనుక మరి సపోజ్ ఆమెకి ఏదైనా జరిగింటే కనుక అంతే నా పని. ఇంకా వాళ్ళు ఏం చేసినా పడేవానే కానీ. అంటే అది ఎవరు ఏం చేయలేరు కదా. మనిషిని గుద్దడం అంటే పెద్ద రిస్క్ అనమాట. ఇక్కడ అంతలో కోవిడ్ వాళ్ళని గుద్దడం ఇంకా పెద్ద డేంజర్. ఆమె ఏడుస్తుంటే ఆమె కళ్ళలో నీళ్ళు ఉంటాయి కదా, కళ్ళారా చూసిన అనమాట. ఆమె ఏడుస్తుంటే కళ్ళారా చూసినా నేను. ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మా కోవిడ్ బాబాకి చెప్పేసాం అనమాట. ఇది పరిస్థితి బాబా, ఇట్లా జరిగిందని చెప్తే మా బాబాని సీరియస్ అయ్యండు. నీ ఫోటో ఏమైనా తీసుకుందామా, నీ కార్ ఫోటో ఏమైనా తీసుకుందా, అది ఇది అని చెప్పి మా బాబా సీరియస్ అయ్యండు అనమాట. మా మేడం చూడండి ఏం మెసేజ్ చేసిందో సరే వినండి, వినిపిస్తా. మా మేడం యాక్షన్ చేసిన తర్వాత حسين سلام حسين عادي don't worry ها بابا هذا mistake هذه girl don't worry عادي بعدين أنا brother police بابا عزيز police all police don't worry okay بابا عادي it's okay eat drink sleep عادي enjoy okay بابا. చూసారమ్మా మేడం. హాయ్ ఫ్రెండ్స్, మీరు తమిళలో చూసినట్టుగా నిన్న రీసెంట్గా ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట. దాని తర్వాత నేను చాలా ఇది జరిగిందనమాట. అంటే ఇంకా కొంచెం ఇంకా అది పెద్ద విషయమే, చిన్న విషయం అయితే ఏం కాదు. మా మేడం వచ్చేసి మా అమ్మని మా పని మనిషిని మా ఒక మాల్కి తీసుకొని వెళ్ళమని చెప్పింది అనమాట. అంటే ఎక్కడికంటే వీళ్ళందరూ ఈ చలికాలం వచ్చిందంటే క్యాంపులు వేసుకొని ఎందుకు బయటకు వెళ్తారు అనమాట. మా ఇంట్లో మా బాబా వాళ్ళు మా మేడం వాళ్ళు అందరూ వెళ్ళిపోయినారు అనమాట. మా కోవిడ్ ఇంట్లో మా కోవిడ్ ముసలామ్మ, నేను, మా అమ్మ, మా పని మనిషి, ఇంకా మా మేడం ఉండేసి ఇట్లా వాళ్ళని మాల్ తీసుకొని వెళ్ళు, ఏమైనా వాళ్ళకి ఏమైనా కాలేమో కొనుక్కొచ్చుకుంటారు అది అని చెప్పింది అనమాట. మా మేడం చెప్పిన మాల్ వచ్చేసి అల్లాసరం మాల్ అనమాట. నేను వచ్చేసి ఆడికి తీసుకొని వెళ్ళిన. ఫస్ట్ ఆడికి తీసుకొని వెళ్ళిన తర్వాత మా పని మనిషి వచ్చేసి మా అమ్మ అందుకు ఏమేం కావాలి అవన్నీ కొనుక్కున్నది. మా పిలిపిని పని మనిషి వచ్చేసి నేను వేరే మాల్కి వెళ్తా, అది ఇది వెళ్తా అని అనమాట. అది మా మేడం అందుకు ఏం చెప్పలే, మేము ఆడడం అది తప్పు ఉంది చెప్పలే. మా పని మనిషి వచ్చేసి ఆ మాల్ పేరు వచ్చేసి అల్ముల్లా ఏదైతే చెప్తుంది అనమాట. ఆమెకు మాల్ పేరు కూడా సక్రమంగా తెలియదు ఆ పిలిపిని పని మనిషికి. ఆడొచ్చేసి దగ్గర 7-8 మాల్ ఉన్నాయన్నమాట మా ఏరియాలో. ఇంకా నేనేం చేయాలి, ఇంకా చిన్నగా చూసుకుంటూ అట్లా చూసుకుంటూ ఇట్లా చూసుకుంటూ అట్లా చూసుకుంటూ ఇట్లా చూసుకుంటూ వెళ్తున్నా. ఆ పని మనిషిలే ఆ మాల్ వచ్చిందనమాట. ఒక మాల్, ఆ పని మనిషి వెళ్ళాల్సిన మాల్ వచ్చింది, కానీ ఆ పని మనిషి వచ్చేసి ఇట్లా చూస్తుంది అనమాట. అది కానీ ఇది కానీ చెప్పి నేనుండి ఆ మాల ఈ మాల అని అడుగుతా ఉన్నా. ఇట్లా ముందర చిన్నగా వెళ్తూ, మ్యాక్సిమం నేను స్పీడ్గా వెళ్ళలే, చిన్నగా వెళ్తున్నాను అనమాట. ఆ మాల్లో ఇట్లా సందులు ఉంటుంది, చిన్నగా వెళ్తున్నా. మా పని మనిషి వచ్చేసి సడన్గా ఆ మాల్ అన్నదనమాట. అంటేనే నేను ఇటు తిరిగి తానే ఇంకా చూడండి ఏం చేయాలో తెలియదు. కొంచెం ఇష్యూ జరిగిందనమాట. అటు సైడ్ డివైడర్ ఉంటుందా వారంపడి, ఆ డివైడర్ వారంపడి ఒక కోవిడ్ ఆవిడ నడుచుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తాను అనమాట. తటిక్కిన కింది దిగినామా, ఆమె ఇట్లా తటిక్కిన కిందికి దిగడంతో ఈడ నా బండి మూట ఆమె కొట్టేసింది. ఆమె ఇక్కడ లెగ్ కొట్టేసింది అనమాట. లెగ్ కొట్టేసింది. లెగ్ కొడతానే ఆమె అట్టనే కింద కూర్చొని కోవిడ్ ఆవిడ ఏడుస్తుంది అనమాట. భయంకరంగా ఏడుస్తుంది. నేనేం చేయాలి, యాక్చువల్ అయితే నాకు గుండెగా ఎగిరిపోయింది అనమాట. ఇంకా నాకు ఏదో ఈరోజు హుస్సేన్ గారికి మూడింది రంగా అయిపోయింది. హుస్సేన్ లైఫ్ ఇక్కడ గల్ఫ్లో ఇంకా అయిపోయింది హుస్సేన్ పరిస్థితి అనుకున్నాను అనమాట. ఇంకా టెన్షన్. వెనకాల మా అమ్మ కూర్చొని, మా పని మనిషి కూర్చొని. మా అమ్మ చెప్తుంది ఆడికి రే చూరా అని మా అమ్మ గట్టిగా అడుస్తుంది అనమాట. తట్టికినాక నేను బ్రేక్ కొట్టేసిన. ఆమె తగిలింది చెప్తాను కదా, తగిలింది బ్రేక్ కొట్టేసిన. ఆమె నన్ను చూడలే, నేను ఆమెను చూడలే, ఇది ఒప్పుకుంటాను నేను కూడా. ఇంకా ఆమె తట్టికి నా ఫోన్ మాట్లాడుకుంటే తట్టికి దిగింది ఆమె కిందకి రోడ్డు మీదకి. ఆమె కారు వెనకాల ఏమొస్తుందో ఏం చూసుకోవాలి, ఆడికి నెట్నో చిన్నగా వెళ్తా ఉండేదాన్ని సరిపోయింది. లేదు ఇంకా పెద్దదే ఇదేదనమాట. ఆమె ఇంకా కింద కూర్చొని ఏడుస్తుంది కోవిడ్ ఆవిడ. నేనైతే ఇంకా ఆమె మళ్ళీ వాళ్ళ మౌన్ కూడా ఫోన్ చేసింది అనమాట. వాళ్ళ మౌన్ ఫోన్ చేసి ఇట్లా ఒక డ్రైవర్ నన్ను గుద్దిండు అది చెప్పి ఏడుస్తూ మాట్లాడుతుంది. ఇంకా నాకైతే గుండెగా లప్టికి ఇట్టనే కారు ఈడాపేసి తటికినంగా కిందికి దిగేసి ఆమె దగ్గరికి వెళ్ళిపోయినా. మా అమ్మ అది ఇది ఏమైనా అమ్మమ్మ అది అని చెప్పి ఇంకా వణుకుతూ మాట్లాడుతున్నా. ఇంకా ఏం ఇక్కడ కార్ టు కార్ గుద్దుకున్నా కానీ, ఒకవేళ లేడీస్ కార్ గుద్దినా కానీ ఇంకేం మ్యాక్సిమం ఏదైనా అయితే కనుక స్టేషన్కి వెళ్ళడము, లేనిక ఆడే తెలిపోతుంది. లేనిక మ్యాక్సిమం స్టేషన్కి వెళ్తే కనుక ఫైన్ గిని పడుతుంది అంతే. నేను డైరెక్ట్ మనిషినే గుద్దినా. ఇంకా చూడండి ఇంకా వణికినా అనమాట. ఇంకా కార్ ఆడైపోసిన మా అమ్మ అందరు పని మనుషులు, మా అమ్మ పని మనిషి ఇద్దరు పని మనుషులు ఉన్నారు కదా, ఇద్దరు వచ్చి ఆమెతో మాట్లాడుతున్నారు అనమాట. ఒకవేళ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. నేనేం చేసిన, ఈ కార్ తీసుకుని వెళ్ళి పార్కింగ్లో పెట్టేసాను అనమాట. పార్కింగ్లో పెట్టేసి ఆమె దగ్గర కూర్చుంటే ఆమె ఏడుస్తుంది. మా అమ్మ వచ్చేసి ఆమె కాళ్ళు అందుకు పైకి ఎత్తి చూసింది అనమాట, ఏమైనా తగిలిందా అంటే. కోవిడ్ వాళ్ళు కదా వీళ్ళు వచ్చేసి చాలా స్మూత్గా ఉంటారు అనమాట, మెత్తగా ఉంటారు. తగిలినా వీళ్ళకి ఏమైనా ఇరుగుతాయి. నాకు నరాలు లేవు అనుకోండి. ఇంకా చెప్తే గుండెగా జారిపోయింది. వణుకుతూ ఆమె దగ్గరకు వచ్చిన మన వచ్చేసి మా అమ్మ ఇట్లా ఒక చేత పట్టుకొని, అంటే ఇట్లా 2 చేతులు ఇట్లా మా పని నుంచి ఆ పని నుంచి ఇద్దరు మా అమ్మ ఆమె కార్ దగ్గర తీసుకుని, ఆమె కార్ వచ్చేసి సేమ్ అలాంటిది లక్సస్ అక్కడ ఉంది కదా, లక్సస్ సేమ్ అలాంటిది లక్సస్ బండి ఆమెది. వచ్చి కార్లో కూర్చొనేది.
నేను ఆమె డోర్ దగ్గర పోతే ఇంకా డోర్ తీసింది అనమాట. నేను ఇటు సైడ్ రైట్ సైడ్ డోర్, ఆమె కూర్చొని ఆ రైట్ సైడ్ డోర్ తెలిసింది. నేను డోర్ తీసా, నేను చెప్పేసిన మామ సారీ మామ, దిస్ ఇస్ మై మిస్టేక్ ఆల్సో మామ అంటే ఆమె మిస్టేక్ ఉంది ఆడ, నేనేం కాదంటలేదు, ఆమె మిస్టేక్ ఉంది. ఆమె ఫోన్ మాట్లాడుతూ వచ్చింది అనమాట, iPhone 17 Pro Max బ్లూ కలర్ ఫోన్ మాట్లాడితే కింది దిగింది. నేను అంతలకి సెకండ్లో జరిగింది పోయింది తెలుసా. నేను ఆమె పోయి చూసినా, నేను ఇట్లా ఆమె వెళ్తున్నా చూసినా, నేను అట్లా అంత చిన్నగా వెళ్తున్నాను. నేను మా పని నుంచి ఇట్లా అంటే ఇట్లా తిరిగినా అంతే. మా అమ్మ అంటే ఇట్లా తిరిగా, మా అమ్మ ముందు చూడండి ఇట్లా తిరిగినా, కొట్టేసిన ఆడ. ఆమెనే దిగింది రోడ్డు మీదకి. ఓకే, నేనైతే దిగలే, నేనేమో చిన్నగా వెళ్తున్నా, ఆమెనే రోడ్డు మీద దిగింది. ఆమెకి కాలు తగిలేసింది అనమాట. ఆమె షూ లోపల ఏదో నొప్పింది అంటుంది. ఇంకా టైర్ ఏమన్నా తగిలిందో తెలీదు, సంథింగ్ ఇంకా జరిగిపోయింది అనమాట. దాని తర్వాత అసలైన మ్యాటర్ అంటే దీని తర్వాత అనమాట. ఆమె అయితే ఎటనో దేవుని దయ వల్ల కారు ఫోటో తీసుకోలే, నా ఫోటో తీసుకోలే, ఏం తీసుకోలే. నేను ఆమె వచ్చేసి సారీ చెప్పేసిన, 3 మాటలు సారీ చెప్పిన, మామ సారీ మామ, సారీ మామ, సారీ మామ అని చెప్పేసిన. ఇంకా మనం తప్పు చెప్పాలి, తప్పదు. ఇక్కడ మామూలుగానే ఇంకా ఆడవాళ్ళని ఇట్లా తగిలించడం అంటే ఇంకా ఏం చేస్తారో మనకు కూడా తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళు ఇంకా వాళ్ళ మూడు కనుక ఏమైనా గట్టుడు అయ్యింది అది ఇది చేస్తే ఇంకా మనం ఏం చేసినా అని పడాల్సింది, ఇంకా తప్పదు మనకు. సో ఇంకా నా గుండెకాయలు అయితే రాళ్ళు ఇంక ఎగిరిపోయినాయి అనమాట. తర్వాత ఇంటికి ఇంకా మేము మళ్ళీ మా కోవిడ్ వాళ్ళకి చెప్పుకోకపోతే కనుక చాలా రిస్క్ అవుతుంది. ఎందుకంటే చెప్పకపోయి ఇంకో ఒకవేళ సపోజ్ వాళ్ళు కెమెరాలో చూసి, అక్కడ వాళ్ళ దగ్గర కెమెరా ఉంటాయి కదా, కెమెరాలు చూసి అట్లా చూసి ఇట్లా చూసి వాళ్ళు వచ్చి ఇంకా కారు నెంబర్ ప్లేట్ పడిందంటే కనుక దొరికిందంటే కనుక అయిపోయాయి, ఇంకా మన ఇంటర్ అడ్రస్తో సహా వచ్చేస్తుంది ఇక్కడ. నేను ఇంకా అందుకనే అనమాట అప్పుడే మా మేడం కాల్ చేసి చెప్పేసిన, మా కోవిడ్ ముస్లాంకి చెప్పేసిన ఇది కానీ పరిస్థితి అని చెప్పి. మా కోవిడ్ ముస్లామా నాకు అర్థం కాలని చెప్పేది అన్నది. ఇంకా వీళ్ళు ఇంకా ఆడికి కూడా తగిలిన తర్వాత కూడా మా పని మనిషి షాపింగ్కి వెళ్ళింది అనమాట, పిలిపిని పని మనిషి. ఇంకేం చేద్దాం, ఒకవేళ కోపం మా మీద చూపించేసిన. మా అమ్మ అయితే ఇంకా మా అమ్మ సైలెంట్ అయిపోయింది. మా అమ్మకి నా సిచ్యువేషన్ తెలిసింది అంటే మా అమ్మ కూడా భయపడింది అనమాట. మా అమ్మ తర్వాత నాకు మంచి కోటింగ్ ఇచ్చింది, నీది కూడా తప్పు ఉంది చూసుకొని డ్రైవ్ చేస్తాను అది అని చెప్పి మా అమ్మ గట్టిగా వచ్చింది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మా కోవిడ్ బాబాకి చెప్పేసాం అనమాట, ఇది పరిస్థితి బాబా ఇట్లా జరిగిందని చెప్తే మా బాబాని సీరియస్ అయ్యిండు. నీ ఫోటో ఏమైనా తీసుకుందామా, నీ కార్ ఫోటో ఏమైనా తీసుకుందా, అది ఇది అని చెప్పి మా బాబా సీరియస్ అయ్యిండు అనమాట. గట్టి మాట్లాడి అంటే అప్పటికి ఇంకా మా మేడం వాళ్ళు అదే మా బాబా అంటే మా సార్ అనమాట. వీళ్ళందరూ వచ్చేసినారు అక్కడి నుంచి. మా బాబా ఫోన్లో మాట్లాడిందంతా మా మేడం పక్కన కూర్చొని వింటానేదంట, నేను కింద ఉన్నాను రూమ్లో. ఇంకేం చేయాలి బాబా, అది ఇట్లా జరిగిపోయింది బాబా. నేను అంటే ఇంకా పని మనిషికి చెప్పేసి, పని మనిషి మీదకి చెప్పేసిన, ఇట్లా అంతా మొత్తం ఉన్నది చెప్పేసిన. ఇట్లా ఈ మాలని చెప్తే ఆమాలు తీసుకొని పోయినా అది అని చెప్తే, మిమ్మల్ని పొమ్మని ఎవరు చెప్పిందంటే మా అమ్మ చెప్పిందని చెప్పిన. అంటే ఇంకా తర్వాత ఏమన్నా సరేలే ఇంకా నీ ఫోటో అందుకు ఏం తీసుకోలేదు కదా, నెక్స్ట్ టైం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి అని అన్నాడు అనమాట. అంటే నుండి సరే బాబా అని చెప్పిన. తర్వాత మా మేడం మిస్ చేసింది అనమాట. అంటే నాకు ఇంకా ఫుల్ బాధ అవుతుంది, నాకు ఏదైనా రిస్క్ అవుతుంది రంగా పడింది ఈరోజు దెబ్బ పడింది అనుకుంటా నిన్న. అంటే కోవిడ్ వాళ్ళని మనం కార్ టు కార్ గుద్దినా కానీ పెద్ద రిస్క్ అయ్యేది కాదు. తర్వాత ఇంకా నేను నా బాధ మా అమ్మ చూసింది అనమాట. అంటే ఇంకా నాకు ఏడుస్తున్నది అంతా మా అమ్మ చూసి మా అమ్మ అనమాట, ఏం కాదులే అని చెప్పి. మా మేడం చూడండి ఏం మిస్టేక్ చేసిందో సరే వినండి, మీకు వినిపిస్తా. మా మేడం యాక్షన్ చేసిన తర్వాత حسين سلام حسين عادي don't worry ها بابا هذا mistake هذه girl don't worry عادي بعدين أنا brother police بابا عزيز police all police don't worry okay بابا عادي it's okay eat drink sleep عادي enjoy okay بابا. చూసారా మా మేడం? మామూలుగా మా మేడం చెప్పింది వచ్చేసి మిస్టేక్ ఆమదిలే, నువ్వేం భయపడగాకు, మన బాబా పోలీసే, మా తమ్ముడు పోలీసే, నో ప్రాబ్లం, నువ్వు తిను మంచిగా తిని తాగి ఎంజాయ్ చేయి అంటుంది. యాక్చువల్గా కనుక మా మేడం అనేది ఏంటంటే అంటే అది మిస్టేక్ ఆమె రోడ్డు దిగింది, నువ్వు రోడ్డు మీద ఉన్నావు, ఆమె రోడ్డు అసలు దిగకూడదు, ఎక్కడికంటే అక్కడ చూసుకోవాలా, నీదేం కాదులే నువ్వేం పట్టించుకో మాకు అది అని చెప్పింది అనమాట మా మేడం. మా మేడం ఫుల్ సపోర్ట్ అనమాట. ఆ విషయం తర్వాత ఇంకా మా మేడం థ్యాంక్ యూ అని పెట్టేసిన. యాక్చువల్గా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాను అనమాట మా మేడం వాళ్ళతో నేను. సో ఆ ఫ్రెండ్లీ ఎన్నేమో కానీ వాటిని తప్పితే చుక్కలు చూపిస్తారు. అందుకనే చెప్పేది జాగ్రత్తగా డ్రైవ్ చేయండి స్వామి. నేను ఈ వీడియో పోస్ట్ చేసే కూడా ఈ బుద్ధుడికి 5 days టైం తీసుకున్నాను అనమాట. 5 days టైం తీసుకున్నా అంటే తర్వాత ఏమైనా రిస్క్ అవుతుందా, వాళ్ళు ఏమైనా కెమెరాలో చూసి, ఇంకా మా దగ్గర కెమెరాస్ అన్నీ ఉంటాయి, 24 hours కెమెరాస్ ఉంటాయి, ఇంకా ఏదైనా రిస్క్ అవుతుందేమో అని చెప్పి అది ఆలోచించుకుంటా అలానే ఉన్నా అనమాట. సో అలా జరిగిపోయింది. అందుకనే రిస్క్ ఇది ఇప్పుడు కూడా ఈ వీడియో పోస్ట్ చేయడానికి కూడా భయం అవుతుంది అనమాట. అంటే రిస్క్ అవుతుందా ఏమన్నా ఫ్యూచర్లో భయం అవుతుంది అనేసి. కానీ మా మేడం తప్పు ఆమెదేలే అది చెప్పింది. ఇంకా అంతలో ఇంకా వేరే వాళ్ళకు నా వీడియో ఏం కాదు చెప్పు ఏముంది నువ్వేమన్నా తప్పేం లేదు కదా పెట్టేసేలే అని చెప్పినారనమాట. అందువల్లనే పెడుతున్నా. సో మెయిన్గా మీ అందరు చెప్పేది ఏంటంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత యాక్చువల్గా నేను స్పీడ్ వెళ్ళాను ఎప్పుడైనా కానీ. నేను 80 నా టార్గెట్ మామూలుగా ఇక్కడ చూడండి 5 స్పీడ్లో జరిగింది. 5 అంతేగా 5-10 అనుకోండి ఆ స్పీడ్లో జరిగిపోయింది. స్పీడ్ అనేది లైఫ్లో ఎట్లా జరగాలి డెస్టినీ అనేది అసలు ఆ టైం ఎలా జరగాలని రాసి పెట్టుంటే అలా జరిగిపోతుంది.
ఎవరు గెస్ చేయలేరు, ఎవరు జడ్జ్ చేయలేరు. చూడండి ఇంకా ఇన్సిడెంట్ తర్వాత నుంచి ఇంకా గుండెకాయ చేతిలో పట్టుకుని తోలుతున్నాను అనమాట. నిజంగా అదే మన ఇండియా అయితే కనుక స్టేషన్కి జైలుకి వెళ్ళి కూర్చోవచ్చు. ఈడైతే కనుక ఫర్ సపోజ్ ఆమెకి ఏదైనా జరిగింటే కనుక అంతే నా పని. ఇంకా వాళ్ళు ఏం చేసినా పడేవానే కానీ ఒకవేళ జైల్లో వేస్తారో తెలీదు, జైలు వెళ్ళిన తర్వాత ఉరి శిక్ష చేస్తారో, ఇలాంటివన్నీ ఎన్నెన్నో ఉంటాయి అనమాట. ఫర్ సపోజ్ ఆ ఎదుటి మనిషికి ఏమన్నా అయితే కార్ టు కార్ గుద్దితే కనుక కార్ టు కార్ మనిషి చనిపోయినంత వరకు కార్ నుజ్జు అయిపోయేంత వరకు గుద్దినా కానీ ఇక్కడ కోవిడ్లో పడేది ఫైనే. గల్ఫ్ కంట్రీస్లో పడేది ఫైన్ ఒకటే. నువ్వు కార్ అమౌంట్ కట్టు ఇవన్నీ ఏముండవు, నువ్వు కార్ నెట్టైనా గుద్దు ఫైన్ పడుతుంది అంతే. ఇంత డబ్బులని ఫైన్ ఉంటుంది అనమాట. నువ్వు కార్ చిన్నగా గుద్దు, గట్టిగా గుద్దు, మనిషి చచ్చిపోయినట్టు గుద్దితే చాలు. మనిషి చచ్చిపోతే కేసు అవుతుంది మనిషి మీద. సో ఆ విధంగా ఇప్పుడు చూడండి నా మీద కూడా ఇట్లా జరిగింది అనమాట. ఎట్లా మా మేడం వాళ్ళు ఇదంతా సపోర్ట్ ఉండడం వల్ల కొంచెం ఇదైపోయింది. అంతలో కూడా ఇప్పుడు కూడా మైండ్ మొత్తం రిలాక్స్ అయిపోయింది అనమాట. యాక్చువల్గా ఈ 2-3 డేస్ నుంచి అదే ఇన్సిడెంట్లోనే నిన్న. అంటే ఇంకా పెద్ద ఇది మీరు అందరూ నేను అంటే నా చెప్పే విధానం వచ్చేసి మీకు సింపుల్గా చెప్తున్నా, అంటే భయపడకూడదు అనేసి చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ చాలామంది డ్రైవింగ్ ఫీల్డ్కి వస్తూ ఉంటారు కాబట్టి అసలు భయపడకూడదు. సో అలా అనమాట. అందువల్ల నేను కూడా కొంచెం ధైర్యం చేసుకొని చెప్తున్నా ఈ వీడియో కూడా దేనికి చెప్తున్నారంటే జాగ్రత్త పడతారు అనేసి. ఇంకా ఫర్ సపోజ్ పెద్దవాళ్ళు అయితే సరిపోయింది, ఇంకా చిన్న పిల్లవాళ్ళు అయితే కనుక ఇంకా చాలా రిస్క్ అవుతుంది. సో అందువల్ల చాలా జాగ్రత్త, ఎంతో జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఇక్కడ తెలిసి వచ్చింది నాకైతే, నిజంగా చెప్తాను, చాలా తెలిసి వచ్చింది ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత. సో చాలా జాగ్రత్త పడుతున్నా. సో ఇక్కడికి వస్తున్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయండి. నా లైఫ్లో ఈ గల్ఫ్ కంట్రీస్లో పెద్ద ఎక్స్పీరియన్స్ అంటే ఇదే అనమాట. ఆమె ఏడుస్తుంటే ఆమె కళ్ళల్లో నీళ్ళు ఉంటాయి కదా, కళ్ళారా చూసినా అనమాట. ఆమె ఏడుస్తుంటే కళ్ళారా చూసినా నేను. ఇంకా ఆ రోజు నైట్ నేను ఫుడ్ కూడా తినలే. ఆ రోజు జరిగిన రోజు గుండెకాయ అంతా పదిరిపోయింది అనమాట. మా ఫ్రెండ్ ఉందనమాట ఒక పాప, ఆ పాప చెప్పిన ఇది కానీ పరిస్థితి అని చెప్తే గుండెకాయ ఎగిరిపోయింది అనమాట వాళ్ళకైతే. నువ్వు కోవిడ్లో అసలు లైఫ్లో కోవిడ్ హిస్టరీలో నువ్వేమో ఇట్లా చేసింది అనుకుంటున్నారు వాళ్ళు. అంటే అది ఎవరు ఏం చేయలేరు కదా, మనిషిని గుద్దడం అంటే పెద్ద రిస్క్ అనమాట. ఇక్కడ అంతలో కోవిడ్ వాళ్ళని గుద్దడం ఇంకా పెద్ద డేంజర్. ఏమోలే గైస్, అదంతా ఎంత మాట్లాడుకున్నా అదే కానీ. సో జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయండి. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ప్రతి ఒక్కరు, ఓకేనా. యాక్చువల్గా జరిగింది ఎక్కడంటే అది ఆ మోట్లో అనమాట. మోట్లో ఆమె ఇట్లా దిగింది అంతే. నేను ఇదే బండే ఇట్లనే కూర్చోన్నా. అన్నీ కళ్ళ ముందర జరిగిపోయింది. సెకండ్లో జరిగిపోయింది. 5 స్పీడ్లో, మళ్ళీ పెద్ద స్పీడ్ కూడా కాదు. ఏ టైం ఎలా ఉంటుందో తెలీదు. చాలా జాగ్రత్తగా ఇంటి దగ్గర మన ఫ్యామిలీని గుర్తెచ్చుకుంటూ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. అది ఎదుటి వాళ్ళది కూడా ఇబ్బందే కదా. ఇప్పుడు చూడండి, నేను ఆమెకు కాలుకి తగిలింటేనే, ఆమె ఏడుస్తుంటేనే నేను 6 నైట్కి నాకు నిద్ర రాలే. అంటే నాకు ఎక్కువ సెన్సిటివ్ అనమాట. నేను కూడా చాలా సెన్సిటివ్. ఏమన్నా ఇదైతే కనుక నేను కూడా బాధపడతా. అది మా అమ్మ వాళ్ళు అంటారు అనమాట, నువ్వు ఎట్లా బతుకుతావో తెలియదురా, ఇంత మెతకొని నువ్వు అది అంటాడు అనమాట మా అమ్మ. ఇప్పుడు నేను అది బాధపడుతున్నది కూడా మా మేడం అందుకనే మెసేజ్ పెట్టింది. మీ మెసేజ్ మళ్ళీ ఇంకోసారి వినండి. మా అమ్మ పోయి చెప్పిందంట, అంటే మా పిల్లడు అన్నం తినలే, ఇట్లా వాడు బాధపడుతున్నాడు, వాని గురించి నాకు తెలిసి ఏడుస్తూ అంటాడు అని చెప్పి మా అమ్మ అన్నదంట. అంటే మా మేడం పెట్టింది అనమాట ఆ తర్వాత మెసేజ్ ఇది. حسين سلام. حسين عادي don't worry ها بابا, هذا mistake, هذه girl, don't worry عادي. بعدين أنا brother police, بابا عزيز police, all police, don't worry, okay بابا, عادي, it's okay. Eat, drink, sleep, عادي, enjoy, okay بابا. ఓకే బాబా, మా మేడం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మా అమ్మ, నీ సపోర్ట్. ఆమెనే నేను ఫస్ట్ ఐఫోన్ కొనికి వెళ్ళినప్పుడు కూడా ఈమెనే వచ్చింది నాకు తోడు. ఆ బుద్ధి నుంచి నన్ను ఇప్పుడు వరకు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతుంది. నన్ను మంచి సపోర్ట్ చేస్తుంది మా మేడం కూడా. ఇంట్లో వాళ్ళు మంచి సపోర్ట్ చేస్తారు వీడియోస్ పరంగా అందరూ. అండ్ అంతలో ఒక విషయం అయితే షేర్ చేసుకుంటా. ఈ విషయం వచ్చేసి మా ఫ్రెండ్ జరిగింది అనమాట. ఒక చిన్న ఇన్సిడెంట్ ఇది కూడా చెప్తా చూడండి. మా ఫ్రెండ్ వచ్చేసి కోవిడ్కి వచ్చిన తర్వాత వీడియోస్ చేస్తానమాట. వీడియోస్ చేస్తూ ఉంటే వాళ్ళ కోవిడ్ వాళ్ళకి తెలియదు అనమాట ఇతను వీడియోలు చేసుకునేది. ఒక రోజు వచ్చేసి వాళ్ళ కోవిడ్ వాళ్ళ కంట్లలో పడింది, వీడియోలు వేస్తున్నావా ఇట్లా నువ్వు అది అని చెప్పి. అంటే అవును బాబా ఇట్లా వీడియోలు వేసుకుంటాను నేను, నాకు ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఉంది అది అని చెప్తే మా ఫ్రెండ్ ఉండి వాళ్ళ బాబు అండి చెయ్యాకు అది ఇది అని చెప్పిండంట. అంటే మా ఫ్రెండ్ అండి సరేలే అని చెప్పేసి ఇంకా అప్పుడు ఆపేసిన అనమాట. ఒకవేళ సపోజ్ మా ఫ్రెండ్ ఆపకోకుండా ఉండింటే కనుక పెద్ద రిస్క్ అయ్యేది. వాళ్ళ బాబా చెప్పగానే మా ఫ్రెండ్ ఆపేసిన అనమాట వీడియోలు తీయడం. కొందరు ఏంటంటే ఆ సిచ్యువేషన్లో కోవిడ్ వాళ్ళు ఎందుకు తీసినావు అది అని చెప్పి దండాయిస్తారనమాట. సో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఒకసారి వాళ్ళకి చెప్పి చేస్తేనే మీరు ఒకవేళ, అంటే మీ ఫేస్లో ఏం చూపించడం లేదు, నేను జస్ట్ నాది నేను చెప్పుకుంటున్నా, నా స్టోరీ నాది, అంటే నేను తీసుకుంటున్నాను అనేసి మనం క్లారిటీగా మాట్లాడుకుని తీసుకుంటే కనుక ఒక పని అయిపోతుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అండ్ అలానే ప్రతి ఒక్కరు సేఫ్గా డ్రైవ్ చేయండి. అక్కడ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయినా, ఆ మేడం వచ్చేసి చాలా మంచిది అనమాట. చాలా అంటే చాలా మంచిది. ఎందుకంటున్నారంటే ఈ మాట, ఆమె వచ్చేసి ఏమనుకోకుండా వెళ్ళిపోయింది అనమాట. పాపం అసలు కానీ ఏమనుకోకుండా వెళ్ళిపోయింది. ఆమె చాలా యంగ్ అనమాట, అంటే యంగ్ లేడే.
యాక్చువల్ అయితే ఇంకా ఏమనుకోకుండా వెళ్ళిపోయింది అనమాట. నేను సారీ చెప్పగానే సరే సరే అని చెప్పి ఏం కాదు వెళ్ళిపో అని చెప్పి వెళ్ళిపోయింది అనమాట. ఆమె ఇంకా మాల్కి వెళ్ళే మేడము మాల్కు వెళ్ళలే, ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోయింది, ఇంటికి వెళ్ళిపోయింది అనమాట రిటర్న్. ఆ మౌనం చాలా మంచిది. మంచిదైన దాన్నే ఆమె ఇంకా అంటే ఇద్దరు మిస్టేక్ ఉంది కాబట్టి ఆమెన వెళ్ళిపోయింది అనమాట ఎనికి సేఫ్గా, అంటే ఇంకా గమ్మున వెళ్ళిపోయింది. కొందరైతే కనుక తప్పు వాళ్ళది ఉండని మంది, ఇంకా తప్పు మంది ఉండని మనల్ని అంటారు, ఇంకా తప్పు మంది అయితే కనుక ఇంకా అంతే మనం. ఇంక ఇది మటుకు నిజం ఉన్నది చెప్తున్నా, తప్పు మంది అయితే ఇంక అంతే, తప్పు వాళ్ళది ఉన్నా కానీ మన మీదకే నెట్టేస్తారు చాలామంది. ఇలా ఉంటుంది గర్ల్ ఫ్రెండ్స్లో, మనమే జాగ్రత్తగా ఉండాలి.